నమస్కారం. నేను మీ మహతి. నేను ఈ వీడియోలో మధ్యాహ్నం పడుకోకుండా నేను చేసుకున్న పనులు చూపిస్తాను. నేనేం చేశానంటే ఈరోజు మధ్యాహ్నం మొత్తం 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయండి మాకు. మాది 2 బీహెచ్‌కే. నేనైతే ఆ 2 బెడ్‌రూమ్స్ ఎలా సర్దుకున్నానో చూపిస్తాను. ఇక్కడ నేను మా హస్బెండ్ బట్టలు సర్దుతున్నానండి. అయితే నాకు ఇద్దరు చిన్న పిల్లలండి. చిన్న పిల్లల వల్ల నేను కొంచెం చేసుకోలేక నాకెప్పుడు వీలైతే అప్పుడు నేను తీసి సర్దుకుంటూ ఉంటాననమాట. అయితే ఈరోజు కుదిరింది నాకు సర్దటానికి. సో, ఇస్త్రీ బట్టలన్నీ ఒక దాంట్లో పెడుతున్నాను. తర్వాత ఇలాంటి క్లీనింగ్ పనులన్నీ నాకు ఉదయం కుదరవండి. ఎందుకంటే ఉదయం లంచ్ బాక్స్ పెడతాను. పిల్లలకి టిఫిన్, బాతింగ్ అన్నీ ఉంటాయి కదా! సో, నాకు ఇలాంటి పనులన్నీ ఉదయం తీరవనమాట. సో, నేను అందుకని ఈరోజు మధ్యాహ్నం మొత్తం ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని సర్దుకుంటున్నాను. ఇక్కడ ట్రౌజర్స్, జీన్స్ అన్నీ మెస్సీ అయిపోయాయండి. సో, నేనేం చేస్తున్నానంటే అన్నీ ఒక దాంట్లో ఒక లైన్‌గా సర్దేస్తున్నాను. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అట్లాంటివి కూడా అన్ని బట్టల్లో కలిసిపోయాయి. సో, అన్నీ తీసి నేను సర్దుతున్నాననమాట. ఇక్కడ మా పాప అల్లరి చేస్తూ ఉందనమాట. మా బాబు కూడా వచ్చి సతాయిస్తూ ఉన్నాడు. వాళ్ళని చూసుకుంటూ నేను బ్యాలెన్స్డ్‌గా వర్క్ చేసుకోవాలండి. ఎందుకంటే పాప కూడా చిన్న పాప కాబట్టి కింద పడుతుందని భయం. సో, తను చూసుకుంటూ నేను పని చేసుకుంటున్నాను. మా బెడ్‌రూమ్స్‌లో కబోర్డ్స్ లేవండి. ఆ కబోర్డ్స్ లేకపోవటం వల్ల బట్టలన్నీ ఎప్పుడూ మెస్సీ అవుతా ఉంటాయి. దుమ్ము పడుతూ ఉంటుంది గూళ్ళల్లో. మళ్ళీ వెంటనే తీసి సర్దుకునేసరికి నాకు సరిపోతుందండి. సో, నేనేం చేస్తానంటే వీక్లీ వన్స్ ఒకసారి మాత్రం అన్నీ తీసేసి సర్దేస్తూ ఉంటానండి. మా పాప కూడా అన్నీ గుంజేస్తూ ఉంటుంది. మాకు కబోర్డ్స్ లేవు. సో, అందుకని నేను వీక్లీ వన్స్ ఒకసారి అన్నీ సర్దేస్తూ ఉంటాను. టవల్స్ అన్నీ మడతేస్తున్నానండి ఇక్కడ. సర్దేసిన తర్వాత మొత్తం గూళ్ళల్లో అన్నీ పెట్టేస్తున్నానండి. ఎక్కడ వస్తువులు అక్కడ తీసి పెట్టేస్తున్నాను. బట్టలన్నీ సర్దేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తున్నానండి. చీపురు తీసుకొని ఇల్లంతా ఊడుస్తున్నాను. బెడ్‌షీట్స్ అవి సరిగ్గా వేసేసి పెద్ద బెడ్ మీద బెడ్‌షీట్ తీసేసి చిన్న బెడ్ మీద బెడ్ పొద్దున్నే వేశానండి. సో, అందుకే తీసేయట్లేదు. సో, అది ఉంచేసి ఇంకా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. మా పాప చూడండి ఎలా సతాయిస్తుందో నన్ను. పని చేసుకోనీయకుండా గోల గోల చేస్తుందండి. అవి ఇవి నోట్లో పెట్టేసుకుంటుంది.
నేను మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి సర్దుతూనే ఉండాలి, పిల్లలు ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. సో నేను కూడా అంతేనండి, ఏదో ఒకటి సర్దుతూనే ఉంటా. అయినా ఇల్లు మెస్సీగానే కనబడుతూ ఉంటుంది ఎప్పుడు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం ఏం పని చేయనట్టు అనిపిస్తుందండి. సో నేను కూడా ఒక్కోసారి అలానే ఫీల్ అవుతుంటాను, కానీ చేస్తూనే ఉంటానండి. ఇంక పక్క ఎన్నిసార్లు వేసినా ఉండదు, ఏది ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదండి. సో అన్నీ మళ్ళీ నేను ఎక్కడ ఏ ప్లేస్లో ఏవేవి ఉంటాయో అన్నీ తీసి సర్దేస్తూ ఉంటానండి. తర్వాత ఇంకా మా పాపని కూడా చూసుకుంటూ నేను సర్దుతున్నానండి. సో మేము పడుకున్న బెడ్రూమ్ క్లీన్ చేసిన తర్వాత వేరే బెడ్రూమ్లో కూడా అంతా క్లీన్ చేసి పెట్టేశానండి. అదంతా రికార్డ్ చేయలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.